పెళ్లైనప్పటి నుండి ప్రతాప్ భార్య మాటిమాటికి అతన్ని వదిలేసి వెళ్లిపోతూ ఉంటుంది. దాంతో గ్రామస్తులందరూ ప్రతాప్ను ఒక బలహీనుడిగా భావించి అతన్ని చూసి గేలి చేస్తూ నవ్వుకోవడం మొదలు పెడతారు. ఊరివాళ్ల మాటలు భరించలేక ఒకరోజు ప్రతాప్ తన భార్య భూమి దగ్గరకు వెళ్లి, అసలు నాలో ఉన్న లోపమేమిటి? ఎందుకు నువ్వు మాటిమాటికి నన్ను వదిలేసి వెళ్లిపోతున్నావు అని అడుగుతాడు. మొదట భూమి ఏమీ మాట్లాడదు. కాని ప్రతాప్ పదే పదే ఒత్తిడి చేయడంతో అసలు విషయం చెబుతుంది. మీలో ఎలాంటి లోపం లేదు. కాని రాత్రిపూట మీకు ఫిట్స్ లాంటివి వస్తాయి. నిద్రలోనే మీరు వింత వింత పనులు చేస్తూ చేతికి అందిన వస్తువులను నాపైకి విసిరి కొడతారు అని చెప్పి తన ఒంటిపై ఉన్న దెబ్బల గాయాలను చూపిస్తుంది. అది చూసి ప్రతాప్ తీవ్ర ఆవేదనకు లోనవుతాడు. నేను నా స్నేహితులతో, తల్లిదండ్రులతో కూడా ఎన్నో రాత్రులు పడుకున్నాను కదా, వాళ్ళెప్పుడూ ఇలా చెప్పలేదే, కేవలం నా భార్యతో ఉన్నప్పుడే నాకెందుకు ఇలా జరుగుతోంది అని ఆలోచిస్తాడు. నిజం తెలుసుకోవడానికి ఒక కెమెరామెన్ని పిలిచి తాను పడుకున్న తర్వాత గదిలో జరిగేదంతా రికార్డు చేయమని చెబుతాడు. మరుసటి రోజు ఉదయం ఆ టీవీ రికార్డింగ్ చూసి ప్రతాప్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. రాత్రి నిద్రలో లేచి పిచ్చివాడిలా ప్రవర్తిస్తూ ఆ కెమెరామెన్ కూడా చితకబాదిన దృశ్యాలు అందులో కనిపిస్తాయి. అంతలోనే అతని స్నేహితుడు అక్కడికి వచ్చి తన ఒంటిపై ఉన్న దెబ్బలను చూపిస్తూ, నిద్రలో నువ్వు నన్ను కూడా చాలాసార్లు ఇలాగే కొట్టావురా, కాని మీ అమ్మ నన్ను బయటకు చెప్పవద్దని బతిమాలడం వల్లే ఇన్నాళ్లు ఈ విషయాన్ని దాచాను అని చెబుతాడు. వెంటనే ప్రతాప్ వాళ్ల అమ్మ దగ్గరకు వెళ్లి నిలదీసి అసలు నిజం అడుగుతాడు. అప్పుడు తల్లి గతాన్ని వివరిస్తుంది. చిన్నప్పుడు ప్రతాప్ తన చెల్లెలు మిగతా పిల్లలతో ఆడుకుంటున్న సమయంలో కొన్ని పిచ్చి కుక్కలు చెల్లెలిపై దాడి చేస్తాయి. ఆ సమయంలో భయంతో చెట్టు ఎక్కిన ప్రతాప్ తన చెల్లెల్ని కాపాడుకోలేకపోయాడు. ఆ తీవ్రమైన మానసిక ట్రామా వల్లే అప్పటి నుండి నిద్రలో తనకు కుక్కలు దాడి చేస్తున్నట్లు భ్రమపడి ఎదురుగా ఉన్నవారిని కుక్కలుగా భావించి కొట్టే వ్యాధి మొదలైందని తల్లి చెబుతుంది.